దుర్గగుడికి విద్యుత్ నిలుపుదలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కీలకమైన అంశాల విషయంలో మంత్రులు ఉన్నత అధికారుల స్థాయిలో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సున్నితమైన అంశాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మంత్రులకు సీఎం సూచించారు. రైట్గా దుర్గగుడికి విద్యుత్ నిలుపుదలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు దుర్గగుడికి విద్యుత్ నిలుపుదల ఎందుకు జరిగింది అంటూ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సీఎం అసలు ఆ మిస్హాప్స్ ఎక్కడ చోటు చేసుకున్నాయి, అప్డేట్స్ ఏంటి రాజేష్? ఎస్ఎండి, మొన్న శనివారం విజయవాడలోని ఉన్నటువంటి కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద దేవాలయం ఉన్నటువంటి దుర్గగుడికి విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయిందంటూ పెద్ద ఎత్తున భక్తులు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ దుర్గగుడి ప్రత్యేకంగా పాముల కాలువ, అప్పారావుపేటలోని పాముల కాలువ వద్ద ప్రతిరోజు 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ నియంత్రణ మండలికి ఇస్తూ ఉంటుంది. దానికి ప్రతిగా విద్యుత్ శాఖ దుర్గగుడికి 10 మీటర్లు, అది 10 కనెక్షన్ల ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తుంటుంది. కానీ 2023 ఫిబ్రవరి నుంచి దాదాపు 3,08,00,000 రూపాయలు 10 కనెక్షన్లకు సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 3,08,00,000 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మేము నిలిపివేసామంటూ విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. వెంటనే ఈవో సీనా నాయక్, అదేవిధంగా దుర్గగుడి చైర్మన్ వీళ్ళంతా కూడా మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణ చేసినప్పటికీ ఆ ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే అంత పెద్ద దేవాలయానికి విద్యుత్ ఎలా సరఫరా నిలిచివేస్తారు అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే కొద్దిసేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్యూ పైన ఆరా తీసినట్టు తెలుస్తుంది. అంతేకాదు మంత్రులు, అధికారులు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంత పెద్ద సెన్సిటివ్ ఇష్యూని ఏ విధంగా వదిలేశారంటూ కూడా చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే ఎలా, ముఖ్యంగా ఆ శాఖకు సంబంధించి దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే ఎలా అంటూ చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అంటూ చంద్రబాబు గట్టిగానే హెచ్చరించారు. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపోయినటువంటి సమస్య కావడం. రెండోది, ఆల్రెడీ ఆ రోజు దేవాలయంలో భక్తులు చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ టైంలో కరెంటు నిలిచిపోవడం, అమ్మవారి అంతరాలయంలో కూడా కరెంటు నిలిచిపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోనే చంద్రబాబు ఈ ఇష్యూ పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే చూస్తూ ఊరుకోనంటూ చంద్రబాబు అయితే అధికారులు, మంత్రుల్ని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు నేరుగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా విద్యుత్తును సరఫరా నిలిచివేయడం పట్ల కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ముందుగస్తుగా సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోతే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి తప్పించి ఆ విధంగా ఒక ప్రముఖ దేవాలయానికి ఏ విధంగా సరఫరా నిలిపివేస్తారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటి మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. Yes, thank you, Rajesh.